అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 10వ శ్లోకం చూసాం. అందులో దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి పాండవుల సైన్యంలో ఉన్న భీముని గురించి, కౌరవుల సైన్యంలో ఉన్న భీష్మ పితామహుని గురించి చెప్పాడు. వారి అనుభవాలని విస్తరించి మొత్తం వివరించాడు. ఇప్పుడు 11వ శ్లోకంలో ఏమంటున్నాడో ఇప్పుడు చూద్దాం. అయనేషు చ సర్వేషు యథా భాగమవర్తితాః భీష్మేవాభిరక్షन्तు భవంతు సర్వ ఏవ హి. అంటే సేనా వ్యూహ ద్వారంలోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. అయితే ఇక్కడ దుర్యోధనుడు రాజకీయం చూపిస్తున్నాడు. ఎందుకంటే భీష్మ పితామహుని ఇక్కడ దుర్యోధనుడు బాగా గొప్ప వ్యక్తిగా చూపించాడు. అంటే ఆయన గొప్ప వ్యక్తే, అందరికంటే ఎక్కువ అనుభవము బలము ఉన్నవాడే. కానీ మిగిలిన వారందరూ నిరుత్సాహపరులు కావద్దని చెప్పేసి భీష్మ పితామహుడు ఎంత అనుభవజ్ఞుడైనా ముసలివాడు కాబట్టి, ముసలిగా ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఆయనకు రక్షణ కావాలి. ఈ శత్రువుల నుంచి ఆయన ఒకవేళ మరణించితే మనము గెలవడం చాలా కష్టం. కాబట్టి మీరందరూ అంటే ఎవరు, ద్రోణాచార్యుడు కావచ్చు, కర్ణుడు, కృతవర్మ, కృపాచార్యుడు, వీరందరూ ఆయనకి రక్షణగా వ్యూహం చుట్టూ వారి స్థానాల్లో ఉండి ఆయనకి రక్షణ కల్పిస్తే ఆయన మనకి ముందు దారి చూపించి ఈ యుద్ధం గెలిచే అవకాశం ఇస్తాడని చెప్పేసి మాట మారుస్తూ దుర్యోధనుడు ఇలా మాట్లాడాడు. ఇది 11వ శ్లోకం యొక్క భావము, భాష్యం. 12వ శ్లోకానికి వెళ్ళడానికి మీరందరూ శివం సూర్య తేజం చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.